హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ఉదయ్, మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్. టుడే వీఆర్ ఎక్స్ప్లోరింగ్ క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ ఊటీ. సో ఊటీకి వెళ్ళాలంటే 36 కర్వ్డ్ పిన్ పాయింట్స్ అయితే ఉంటాయి. మామూలుగా అయితే ఉండదు, హైలైట్గా ఉంటుంది ఘాటి. సుమారుగా 6500 ఫీట్ హైట్లో ఉంటుంది హిల్ స్టాప్. అండ్ మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, వ్యూ పాయింట్ అదిరింది. ఎవరైతే ఊటీకి వెళ్ళాలనుకుంటున్నారో వీడియో అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. ఫైనల్గా మనం నీలగిరి హిల్స్ మీద ఉన్న ఊటీకి రీచ్ అయ్యాం. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది గవర్నమెంట్ మ్యూజియం అండి. సో ఊటీనే ఉదగమండలం అని కూడా అంటారు. మనం ఇక్కడికి రావాలంటే ఉదగమండలం రైల్వే స్టేషన్ నుండి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది ఫ్రైడే క్లోజ్లో ఉంటుంది అండ్ సెకండ్ సాటర్డే హాలిడే. మార్నింగ్ 10:30 నుండి నైట్ 6:30 వరకు అయితే ఉంటుంది ఓపెన్లో. ఇక్కడ లోకల్ ఆటో వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఛార్జ్ ఎంత చేస్తారు, లోకల్ సైట్ సీయింగ్ ఎంత పడుతుంది ఏంటనేది. నమస్తే సార్. నమస్తే. హాయ్. இதுக்கு வந்து நாங்கள் சார்ஜ் வந்து 1600 பண்ணுறோம் ஆட்டோவுக்கு. 3% நாலு பண்ணலாம். காலையில் மார்னிங் 9 o'clockலேருந்து ஈவினிங் 5 o'clock. 9 to 5. 5 o'clock கம்ஃபர்டபுளாக பார்க்கலாம். லொகேஷன்ஸ் எல்லாமே ஊட்டி தொட்பெட்டா டீ ஃபேக்ட்ரி, டீ கார்டன், பொட்டானிக்கல் கார்டன், ரோஸ் கார்டன், போட் ஹவுஸ், థ్రెడ్ గార్డెన్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. సో మ్యూజియం అయితే అదండి, ఫొటోస్ చూసారు కదా. అండ్ ఇక్కడ ఆటో వస్తున్న ఏం చెప్తున్నారంటే మినిమం 3 మెంబర్స్ ఉంటారు, 1600 ఛార్జ్ చేస్తాం. లోకల్లో మొత్తం 7-8 సైట్ సీయింగ్ ప్లేసెస్కి తీసుకుని వెళ్తాం. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు అయితే ఇక్కడ లోకల్లో చూపిస్తాం అని చెప్పారు. నేనైతే స్కిప్ చేయకండి. నేను లోపలికి వెళ్ళాలనుకున్నాను, బట్ నా దగ్గర అమౌంట్ అయితే చాలా తక్కువ ఉంది. సో అందుకనే లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయలేకపోయా. బట్ నాకు ఒకటేనండి, చాలామంది లోపలికి వెళ్తున్నారు, అందరూ ఫొటోస్ మొబైల్తో తీసుకుంటున్నారు. బట్ నేను ఈ ట్రావెలర్ టీ షర్ట్ వేసుకున్నాను కదా, సో అతను నన్ను యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడ నుండి బొటానికల్ గార్డెన్కి వెళ్దాం పదండి. మనం బొటానికల్ పార్క్ దగ్గర నుండి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు చూస్తుంది కోకో బీన్స్ రోస్టర్ మిషన్. ఇది 135 degrees వరకు బాయిల్ చేస్తారు అండ్ క్రష్ చేస్తారు. క్రష్ చేసిన తర్వాత ఇక్కడ బ్రేకింగ్ మిషన్ ఉంది కదా, ఆ బ్రేకింగ్ మిషన్లో వేసిన తర్వాత పౌడర్లో అవుతుంది. దాన్ని మళ్ళీ 50 degrees బాయిల్ చేస్తారు, అది పేస్ట్లో అవుతుంది. మీకు ఇక్కడ ప్రాసెస్ వీళ్ళు చేస్తున్నారు కదా, చూడొచ్చు. ఏమంటే అక్కడ క్రీమ్లో కారుతుంది చూసారా. ట్యాంపరింగ్ మిషన్ ఇది. సో 24 hours తర్వాత మనకి ఈ విధంగా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం పెట్టుకొని యాడ్ చేసుకోవచ్చు ఆల్మండ్స్ ఇవన్నీ. అక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ చూసాం కదా, టేస్ట్ చేయడానికి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎంట్రన్స్లో టికెట్ ఇస్తారు, నచ్చితే మనం తీసుకోవచ్చు. సో మనం ఇప్పుడు టీ ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నాం. మున్నర్ వీడియోలో టీ ఫ్యాక్టరీ చూసారు కదా. ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోతే ఇక్కడ ఐకార్డ్స్ వీడియో ఎండ్ స్క్రీన్లో కూడా పెడతాను, చూడండి. సేమ్ అదే ప్రాసెస్ అండి. చూస్తున్నారు కదా, ఇదేనండి టీ ఫ్యాక్టరీ. లీవ్స్ కట్ చేసుకొని ఇలాగ డ్రై చేస్తారు. 24 hours న్యాచురల్గానే డ్రై చేస్తారు. వన్స్ అవి డ్రై అయిన తర్వాత 4 గంటలు ఈ ఆకులను బాగా ఎండబెట్టిన తర్వాత చూస్తున్నారు కదా, కల్వర్ట్ బెల్ట్లో పెడతారు. ఇది ఒక ప్రాసెస్. అలా రోల్ చేసుకుంటూ వెళ్తుంది, రోలర్ మీదకి పడుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, అవి కొంచెం దగ్గరగా మెత్తగా అయినట్లు ఉంది. డ్రై కూడా అయిపోయింది. బట్ టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉందండి, చాలా బాగుంది టేస్ట్. నార్మల్గా నిజం చెప్తున్నా,
చాక్లెట్స్ హోమ్ మేడ్. తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారండి. ఇక యూట్యూబ్ లోగో చూసారు అండ్ నేను తెలుగులో మాట్లాడుతున్నాను కదా, గుర్తుపెట్టారు. సో కొంత అభినందించారనే చెప్పుకోవచ్చు. వ్యూస్ రాకపోయినా వాళ్ళ అభిమానం సరిపోతుంది, కాబట్టి డబ్బులు కూడా ఉండాలి కదా తిరగడానికి. సో ఇక్కడ నుండి మరొక సైట్ సీయింగ్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. మామూలుగా అయితే ఉండదు. అర్రే ఇది పైకిరా వాటర్ ఫాల్స్ మీరు చూస్తున్నారు కదా అటువైపు. సో ఎంట్రీ ఫీజు వచ్చేసరికి పెద్దవాళ్ళకి 30, చిన్నపిల్లలకి 10 రూపీస్. అండ్ వీడియో కెమెరా ఉంటుంది కదా దానికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ డ్రోన్ కెమెరాకి అయితే ఎలో లేదు, మొబైల్ కెమెరా అయితే ఎలా ఉందని చెప్తున్నారు. దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఏం చేయట్లేదు, ఫ్రీ. అండ్ మనకి 500 మీటర్స్ మెయిన్ రోడ్ నుండి ఇక్కడ రావడానికి. సో ఇక్కడ ఎలక్ట్రికల్ కార్స్ ఉంటాయి, 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒక పక్క వైపు వెళ్ళడానికి. ఊటీ 5:30కే కంప్లీట్ అయింది. అక్కడ నుండి ఘాటిక్లో కంప్లీట్ చేసేద్దాం లైటింగ్ ఉన్నప్పుడు అని 5:30కి స్టార్ట్ అయ్యి 7కి వచ్చేసాను. నేను మర్చిపోయాను యాక్చువల్లీ అదంతా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, అది కూడా 30 కిలోమీటర్స్ ఉంటుంది. నాకు లిటరల్లీ చుక్కలు కనబడ్డాయి. సో అక్కడ నుండి నెమ్మదిగా ఒక చిన్న టౌన్ ఉంది, టౌన్ దగ్గరికి వచ్చి ఇక్కడ మీరు పెట్రోల్ బంక్ చూస్తున్నారు కదా వీళ్ళ దగ్గరికి వచ్చాను. 8:30 ఆ టైం అయింది. సో నాకు అడిగారు ఏమైనా ఫుడ్ తీసుకున్నారా ఏంటని. సో నేను నా దగ్గర బిస్కెట్లు ఉన్నాయి, ప్రాబ్లం లేదు బ్రో అని చెప్పేశాను. మ్యాక్సిమం చాలా 4-5 పెట్రోల్ బంకులు తిరిగితే కానీ నాకు షెల్టర్ దొరకదు. బట్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళైతే నాకు టమాటో రైస్ తీసుకుని వచ్చారు. వద్దని చెప్పినా కూడా వీళ్ళ అభిమానానికి మాటలు రావట్లే. అలా నా డబ్బులు కూడా ఇస్తానంటున్నారు, డబ్బులు కూడా ఇస్తానంటున్నారు. థ్యాంక్ యూ బ్రదర్, చాలా థ్యాంక్స్. సరదాగా అన్నాను. సో నా క్యాంపింగ్ టెంట్ అయితే నేను ఇక్కడ వేసుకున్నా. ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేసి రేపు వీడియో అయితే మామూలుగా అయితే ఉండదు. చలి అయితే కుమ్మేస్తుంది, 13 degrees ఉంది ప్రజెంట్ ఇక్కడ.